నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూడండి. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ వచ్చేసి ఫైండ్ ద ప్రోడక్ట్ మీన్స్ మల్టిప్లికేషన్. ఫైండ్ ద ప్రోడక్ట్ యూజింగ్ suitable ప్రాపర్టీస్. ఇక్కడ ఫస్ట్ వన్ మనకి ఏమి ఇచ్చిరు, 205 ఇంటూ 1989. ఫిఫ్త్ బిట్ ఈజీ ఉంది, డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసేయచ్చు అనుకుంటున్నారా? ఇక్కడ చూడండి, ఫైండ్ ద ప్రోడక్ట్ యూజింగ్ సూటబుల్ ప్రాపర్టీస్ అని అడిగినారు. ఇక్కడ ఏదైనా ప్రాపర్టీ యూజ్ చేసి మనం దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం నార్మల్గా చేయాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి 1989 ఇలానే రాయండి. ఓకే, ఇంటూ ఇప్పుడు ఈ 200ని సపరేట్గా రాయండి. 205 ఉంది కదా, ఈ 205ని సపరేట్గా రాస్తే ఏమొస్తుంది, 200 ఇంకా సపరేట్గా 5 మిగులుతుంది. ఓకే, దీన్ని సపరేట్గా రాయండి. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ సపరేట్ మల్టిప్లికేషన్ చేయొచ్చు కదా. 1989 సపరేట్గా ఫస్ట్ ఇంటూ 200 చేద్దాం. ఇంటూ 200 ప్లస్ మళ్ళీ 1000తో దీన్ని మల్టిప్లికేషన్ చేయండి. 1989 ఇంటూ 5. ఓకే, సపరేట్ వచ్చేసినాయి కదా మనకి. ఇక్కడ 2 గ్రూప్స్ వచ్చేసినాయి. మల్టిప్లికేషన్ చేయండి. ఫస్ట్ దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, 397,800 అంటే 3,97,800 వచ్చింది. ప్లస్ మరి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి కదా, 9,945. ఓకే, దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చింది 9,945. మరి ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, 5 + 0 5, 4 + 0 4, 9 + 8 17 కదా, 7 1 క్యారీ ఉంటుంది. మళ్ళీ 9 + 7 16 16 + 1 17 7 + 1 క్యారీ ఉంటుంది. 9 + 1 10 0 1 క్యారీ ఉంటుంది. 3 + 1 4. ఏమొచ్చింది మనకి, కామర్స్ పెట్టండి, 4,07,745. ఓకే, ఫిఫ్త్ వన్లో ఫస్ట్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్లో సెకండ్ వన్ చూడండి. 1991 ఇంటూ 1005. ఇప్పుడు దీన్ని మనం ప్రాపర్టీస్ ఏదైనా యూజ్ చేసి చేయాలి. ఈ 1991ని ఇలానే రాయండి. ఈ 1000 ఎలా రాస్తాం, 1000 + 5గా రాయండి. ఇప్పుడు సపరేట్ మల్టిప్లికేషన్ చేయండి ఈ రెండింటిని. 1991 ఇంటూ 1000 ఫస్ట్ మల్టిప్లికేషన్ కంప్లీట్, ప్లస్ 1991 ప్లస్ ఇంటూ 5. ఓకే, ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. 1991 1 జా 1991. ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకి, 3 జీరోస్ కాబట్టి 3 జీరోస్ రాయండి. ప్లస్ దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి, 9,955. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. 5 + 0 5, 5 + 0 5, 9 + 0 9, 9 + 1 10 10 అంటే 0 1 క్యారీ ఉంటుంది. 9 + 1 10 0, 9 + 1 10, 1 + 1 2. కామర్స్ పెట్టండి, 3 డిజిట్ 2 డిజిట్ 20,955. ఓకే, ఫిఫ్త్ బిట్ కంప్లీటెడ్. నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూద్దాం. సిక్స్త్ వన్ చూడండి, ఏ మిల్క్ వెండర్ సప్లైస్ 56 లీటర్ ఆఫ్ మిల్క్ ఇన్ ద మార్నింగ్.
మార్నింగ్ టైంలో తను 56 లీటర్ మిల్క్ అనేది సప్లై చేస్తున్నారు. నెక్స్ట్ 44 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఇన్ ద ఈవినింగ్ టైంలో 44 లీటర్స్ అనేది మిల్క్ సప్లై అవుతుంది టు ఏ హాస్టల్కి. ఇఫ్ ద మిల్క్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ పర్ లీటర్, హౌ మచ్ మనీ హీ గెట్స్ పర్ డే? ఒక డేలో తను ఎంత మిల్క్ అనేది సప్లై చేస్తున్నాడు, హౌ మచ్ మనీ, తనకి ఎంత మనీ వస్తుందో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 6th వన్ వర్డ్ ప్రాబ్లం కాబట్టి సొల్యూషన్ అని పెట్టాలి. సిక్స్త్ వన్ సొల్యూషన్ వచ్చేసి తను మిల్క్ ఎప్పుడు మార్నింగ్ టైంలో కదా, మార్నింగ్ టైంలో ఎంత సప్లై చేస్తున్నాడో, మార్నింగ్ టైంలో తను ఎంత మిల్క్ సప్లై చేస్తున్నాడు, 56 లీటర్స్. ఓకే, 56 లీటర్. నెక్స్ట్ ఈవినింగ్ టైంలో తను ఎంత సప్లై చేస్తున్నాడు, 44 లీటర్స్. అంటే టోటల్ వన్ డేలో తను ఎన్ని లీటర్స్ సప్లై చేస్తున్నాడో తెలియాలంటే ఏం చేయాలి, అడిషన్. 6 + 4 10, 1 క్యారీ, 5 + 1 6, 6 + 4 10. టోటల్ తను 100 లీటర్స్ ఆఫ్ మిల్క్ అనేది వన్ డేలో సప్లై చేస్తున్నాడు. వన్ డేలో తను 100 లీటర్స్ సప్లై చేస్తున్నాడు. మరి 1 లీటర్ కాస్ట్ ఎంత, 1 లీటర్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్. అంటే మరి 100 లీటర్స్కి ఎంత అవుతుంది, 100 × 30, 0 3 డైరెక్ట్ చేయొచ్చు కదా, 30 zeros are 0, 30 zeros are 0, 30 ones are 30. అంటే తను ఎంత మనీ ఎర్న్ చేస్తున్నాడు డేలో, వన్ డేలో 3000 రూపీస్ అనేది ఎర్న్ చేస్తున్నాడు వన్ డేలో. 3000 రూపీస్ వస్తున్నాయి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ 7th వన్ చూడండి. 7th వన్ వచ్చేసి చందన అండ్ వేణు పర్చేస్డ్ 12 నోట్బుక్స్ అండ్ 10 నోట్బుక్స్ రెస్పెక్టివ్లీ. అంటే 12 నోట్బుక్స్ 10 నోట్బుక్స్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఫస్ట్ ఎవరి నేమ్ ఉంది, చందన. అంటే చందన 12 నోట్బుక్స్ తీసుకుంది. ఇక్కడ వేణు వచ్చేసి 10 నోట్బుక్స్ కొన్నారు. ఓకే, 12 నోట్బుక్స్ 10 నోట్బుక్స్. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ నోట్బుక్, ఒక నోట్బుక్ కాస్ట్ ఎంత, 15 రూపీస్. హౌ మచ్ అమౌంట్ షుడ్ దే పే ఇన్ ద షాప్కీపర్కి తను ఎంత మనీ ఇవ్వాలి మరి? ఇక్కడ చూడండి, మనం షాప్కి వెళ్తాం, ఒక ఐటమ్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ కాస్ట్. ఇప్పుడు 5 పెన్స్ తీసుకున్నాం, 5 రూపీస్కి ఒక పెన్ ఉందనుకోండి, మనం 2 పెన్స్ తీసుకున్నాం, 5 + 5 2 యాడ్ చేసాం, 5 + 5 వచ్చేసి 10 రూపీస్ అని షాప్కీపర్కి ఇచ్చేస్తాం. అదే మనం చాలా పెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 30 పెన్స్ తీసుకున్నాం, ఒక పెన్ కాస్ట్ వచ్చేసి 5 రూపీస్ ఉందనుకోండి, ఆ షాప్ దగ్గర కూర్చొని మనం 5 + 5 + 5 అని యాడ్ చేయం కదా, డైరెక్ట్ రిపీటెడ్ అడిషన్ అంటే డైరెక్ట్ మల్టిప్లికేషన్ అనేది చేయాలి. ఓకే, ఇప్పుడు 12 నోట్బుక్స్ 10 నోట్బుక్స్ టోటల్ మనకి ఇక్కడ ఎన్ని నోట్బుక్స్ ఉన్నాయి, 22 నోట్బుక్స్ ఉన్నాయి. ఈ 22 నోట్బుక్స్ 15 + 15 + 15 అని యాడ్ చేయం కదా, డైరెక్ట్ రిపీటెడ్ అడిషన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. డైరెక్ట్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడే ఈ 7th వన్ ప్రాబ్లం అనేది చూద్దాం. సొల్యూషన్ చూడండి. ఫస్ట్ చందన పర్చేస్డ్, ఫస్ట్ చందన తీసుకుంది కదా, చందన పర్చేస్డ్ ఎన్ని బుక్స్ తీసుకుంటాను, 12 నోట్బుక్స్. నెక్స్ట్ వేణు పర్చేస్డ్ 10 నోట్బుక్స్. అంటే టోటల్ ఎన్ని నోట్బుక్స్, 12 + 10 22 నోట్బుక్స్.
22 నోట్బుక్స్. 1 బుక్ కాస్ట్ వచ్చేసి ఎంత? 1 నోట్బుక్ కాస్ట్ వచ్చేసి 15 రూపీస్. ఓకే, ఇప్పుడు మరి 22కి ఎంత అవుతుంది? 22 ఇంటూ 15. 15 2 జా 30, 3 క్యారీ తీసుకోండి. 15 2 జా 30, 30 ప్లస్ 3 33. అంటే షాప్ కీపర్కి తను ఎంత మనీ ఇచ్చినారు? 330 రూపీస్. ఓకే, 330 రూపీస్ పే టు షాప్ కీపర్. కంప్లీటా? నెక్స్ట్ 8th వన్ చూద్దాం. 8th బిట్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ చూడండి 1991 ప్లస్ 7 అంటే ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది కదా, ఇక్కడ రివర్స్లో ఇచ్చిర్రు బి ప్లస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ. అంటే ఏమని చెప్పిన నేను? కమ్యూటేటివ్ ప్రాపర్టీ కదా, కమ్యూటేటివ్ ప్రాపర్టీ. మరి ఇది అడిషన్ కదా, ప్లస్ ఉంది కాబట్టి కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్. కమ్యూటేటివ్ అండర్ అడిషన్ అంటే సి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. 68 ఇంటూ 50, 50 ఇంటూ 68, ఏ ఇంటూ బి, బి ఇంటూ ఏ. అంటే ఏంటి? కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఇది అడిషన్లో ఉందా మల్టిప్లికేషన్లో ఉందా? మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి కమ్యూటేటివ్ అండర్ మల్టిప్లికేషన్. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ ఏంటి? ఈ. నెక్స్ట్ థర్డ్ వన్ 1 అని ఇచ్చినారు. 1 వచ్చేసి మనకి ఎడిటివ్ ఐడెంటిటీయా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీయా? 1 అనేది మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. బి. 0 అనేది మనకి అడిటివ్ ఐడెంటిటీ. గుర్తుపెట్టుకోవాలి, అడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి 879, ఇది ఒక సపరేట్ గ్రూప్. 100 ప్లస్ 30 అనేది సపరేట్ బ్రాకెట్లో ఉంది. ఇక్కడ చూడండి 879 ఇంటూ 100, దీనికి సపరేట్, మళ్ళీ దీనికి సపరేట్. అంటే సపరేట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కదా, పంచుతున్నాం. ఈ 879 ఇంటూ 100 సపరేట్ చేసినాం, మళ్ళీ 879 ఇంటూ 13 సపరేట్ చేస్తున్నాం. అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్. కాబట్టి ఆప్షన్ డి. ఎక్సర్సైజ్ 2.2లో 8th బిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.3 అనేది డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో.